వైసీపీ నాయకులు జోగి రమేష్, జోగి రాము దాదాపు 83 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి ఇద్దరిని విడుదల చేశారు. తనను అక్రమంగా 83 రోజుల పాటు అరెస్ట్ చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. జైల్లో సామాన్య ఖైదీలాగా ఇబ్బంది పెట్టారని, నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైలు చుట్టూ తిప్పారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, ఆరోపణలు నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధమని రమేష్ ప్రకటించారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ